ఎంతసేపు మనం బతకడమేనా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, యథవ బతుకు ఇదేనా? మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం మనం బతకడం, వండుకుని తినడం ఇదో బతుకా? ఏం లేదా ప్రపంచం? ఊరు కోసం మనం ఏం చేయలేమా? దేవతలు రాక్షసులు నానాయాతన పడి అమృతం కోసం సాధన చేస్తున్నారు. వాళ్ళు అనుకోకుండా పాపం విషం వచ్చి వాళ్ళ మీద పడింది. వాళ్ళు ఎవరి వల్ల కాదు, బ్రహ్మదేవుడు నా వల్ల కాదన్నాడు. విష్ణు సో సారీ అన్నట్టు. ఆభరణాలు వస్తే పెట్టుకున్నారండి, కామధేను వస్తే వశిష్ఠుల వారికి ఇచ్చారండి, చంద్రుడు వస్తే ఇంకోటికి ఇచ్చి ఆకాశంలోకి గెంటారండి. విషం వచ్చేసరికి దొరికాడండి శివుడు. లోకుమోగుడికి నోకల్జావని ఈయన దొరికాడు. అలాగే శివుడు అంటే లోకుమోగుడు ఏం చేస్తానంటే మంచి మంచివన్నీ వచ్చినప్పుడు దేవతలు పంచుకో. అప్పుడు శివుడు కూడా దొరకలేదు, ఈయన ఫోన్ నెంబర్ దొరకలేదు, మరి నాట్ అవైలబుల్. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తుల వారు పెళ్లి చేసుకున్నారు. కామధేను వచ్చింది, వశిష్ఠుల వారికి ఇచ్చారు. చింతామణి పీఠం వచ్చింది, దేవేంద్రుడు కూర్చున్నాడు శుభ్రంగా వేసేసుకుని మళ్ళీ లేవకుండా. 60,000 మంది అప్సరసులు వచ్చారు, దేవతలందరూ తల ఇంట్లో పెట్టేసుకున్నారు పని మనిషి. విషం వచ్చేసరికి మాత్రం ఎవరికీ దమ్ము లేదని శివుడు దొరికాడు.